హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు మనలా ఎక్సలెన్స్ యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో మనం ఈనాడు ఇండియన్ ఎక్స్ప్రెస్ అనాలిసిస్ని డిస్కస్ చేయడం జరుగుతుంది. డేట్ వచ్చేసి 20th November 2020. మరి ఈ వీడియోలో ఈరోజు మనం డిస్కస్ చేసేటటువంటి టాపిక్స్ ఏందో ఒకసారి మనం చెక్ చేసినట్టయితే కనుక మీరు ఈ స్లైడ్లో చూస్తున్నట్టుగా ఈ వీడియోలో మనం ఈ 8 ఆర్టికల్స్ని డిస్కస్ చేయడం జరుగుతుంది. ఫస్ట్ వన్ వచ్చేసి మహాజన్ కమిటీ రిపోర్ట్స్. ఇది మనకి కర్ణాటకకి మహారాష్ట్రకి మధ్యలో ఉన్నటువంటి డిస్ప్యూట్ అనమాట. బౌండరీ డిస్ప్యూట్ గురించి ఈ కమిటీ చెప్తుంది. సెకండ్ వన్ వచ్చేసి మనకి సూపర్ కంప్యూటర్ పరం సిద్ధి గురించి. థర్డ్ వన్ లీలావతి అవార్డ్స్. ఫోర్త్ వన్ గ్లోబల్ కోయలేషన్ అగెన్స్ట్ హెచ్ఐవి. ఈ మీటింగ్లో మన హెల్త్ మినిస్టర్ ఈ మీటింగ్ని అడ్రస్ చేయడం జరిగింది. దెన్ ఎన్పిఆర్ నేషనల్ పాపులేషన్ రిజిస్టర్ అండ్ సెన్సెస్కి మధ్యలో ఉన్నటువంటి డిఫరెన్స్ ఏంటి, దాని గురించి రీసెంట్గా వచ్చినటువంటి న్యూస్ ఏంటి. సిక్స్త్ వన్ మేఘాలయలో ప్లాన్ చేస్తున్నటువంటి మేఘాలయ ఇంటిగ్రేటెడ్ ట్రాన్స్పోర్ట్ ప్రాజెక్ట్, దాని గురించి. దెన్ సెవెంత్ వన్ ఏంటంటే విల్లో వార్బ్లర్ అనేటువంటి బర్డ్ గురించి. ఎయిత్ వన్ వరల్డ్ చిల్డ్రన్స్ డే. వీటన్నింటి గురించి కూడా మనం డిస్కస్ చేయడం జరుగుతుంది ఈ వీడియోలో. మరి ఫస్ట్ వన్ వచ్చేసి మనకి ఈ యొక్క మహాజన్ కమిషన్ రిపోర్ట్స్. అసలు మహారాష్ట్ర కర్ణాటక మధ్యలో ఈ యొక్క మహాజన్ కమిటీ రిపోర్ట్స్ ఏంటి, దీని గురించి మనం చూసినట్టయితే కనుక రీసెంట్గా ఒక మహారాష్ట్ర లీడర్ ఒక కమెంట్ చేయడం జరిగిందనమాట. మహారాష్ట్ర లీడర్ కమెంట్ చేయడం జరిగింది. ఏమని కమెంట్ చేశాడు? ఇప్పుడు ఏవైతే కనుక కర్ణాటక ఏరియాలో ఉన్నాయో లైక్ బెలగావి, దాంతోపాటు కార్వార్, దాంతోపాటు నిపాని. మరి కర్ణాటకలో ఉన్నటువంటి ఈ 3 ప్లేసెస్ని కూడా మహారాష్ట్రలో కలుపుకోవడమే తమ యొక్క డ్రీమ్ అని చెప్పేసి మహారాష్ట్ర పొలిటికల్ లీడర్ కమెంట్ చేయడంతో ఒక కాంట్రవర్సీ అనేది స్టార్ట్ అయింది. మరి మనం ఒక బ్యాక్గ్రౌండ్ చూసినట్టయితే కనుక ఇదివరకు బాంబే ప్రావిన్స్ ఇదివరకు మనకి మనకు స్టేట్స్ ఫామ్ అవ్వకముందు అప్పుడు మనకి బాంబే ప్రావిన్స్ ఉండేది. మరి ఈ బాంబే ప్రావిన్స్ అనేది మల్టీలింగ్వల్ ప్రావిన్స్, అంటే ఇందులో వివిధ భాషలు మాట్లాడేటటువంటి ప్రజలు ఉండేవాళ్ళు. మరి ఇప్పుడు ప్రజెంట్ కర్ణాటకలో ఏ డిస్ట్రిక్ట్స్ అయితే ఉన్నాయో ఫర్ ఎగ్జాంపుల్ విజయపుర, దాంతోపాటు బెలగావి, దాంతోపాటు ఈ యొక్క ధార్వాడ్ పేరు వినుంటారు మీరు, ధార్వాడ్, దాంతోపాటు ఉత్తర కన్నడ. ఈ కన్నడ భాష మాట్లాడేటటువంటి ఈ డిస్ట్రిక్ట్స్ కూడా ఇదివరకు బాంబే ప్రెసిడెన్సీలో ఉండేవి. మరి ఎప్పుడైతే కనుక ఈ యొక్క మరాఠా పీపుల్ ఎక్కువగా ఉండేటటువంటి ఈ బెలగావి మున్సిపాలిటీ వీళ్ళు ఏమన్నారంటే 1948లో మమ్మల్ని ఈ యొక్క మహారాష్ట్ర స్టేట్ ఏదైతే కనుక మీరు ఏర్పాటు చేయాలనుకుంటున్నారు లాంగ్వేజ్ బేసిస్ పైన 1956లో, ఓకే. అప్పుడు ఒకవేళ లాంగ్వేజ్ బేస్ స్టేట్ చేసినట్టయితే కనుక మమ్మల్ని మహారాష్ట్ర స్టేట్లో ఇంక్లూడ్ చేయండి అని వీళ్ళు రిక్వెస్ట్ చేయడం జరిగింది. కాకపోతే మరి మనం 1956లో స్టేట్ రీఆర్గనైజేషన్ యాక్ట్ తీసుకోవడం జరిగింది. మీకు నేను పాలిటీలో చాలాసార్లు చెప్పాను. మరి ఈ యొక్క స్టేట్ రీఆర్గనైజేషన్ యాక్ట్ ఏదైతే కనుక రాష్ట్రాలను లాంగ్వేజ్ బేసిస్ పైన డివైడ్ చేసింది. అలా డివైడ్ చేసినప్పుడు ఈ యొక్క బెల్గాం, దాంతోపాటు అప్పుడు బాంబే స్టేట్లో ఉన్నటువంటి 10 తాలూకా అంటే కనుక రెవెన్యూ డివిజన్, ఇవన్నీ కూడా మైసూరు స్టేట్లోకి వెళ్ళిపోయినాయి. మైసూరు స్టేట్ అంటే ప్రజెంట్ కర్ణాటక స్టేట్స్. దాని తర్వాత ఏమైందంటే ఈ యొక్క ఇలా మైసూరు స్టేట్కి అంటే 10 తాలూకాలు మైసూరుకి వెళ్ళాలని చెప్పాను కదా, వాళ్ళు ఏ విధంగా వాటిని మైసూరుకి యాడ్ చేశారంటే ఈ 10 తాలూకాస్లో కన్నడ పీపుల్ మోర్ దాన్ 50% ఉన్నారు కాబట్టి వాటిని మైసూరులో యాడ్ చేస్తే బాగుంటుందని చెప్పేసి యాడ్ చేశారని చెప్పేసి ఈ స్టేట్ రీఆర్గనైజేషన్ కమిషన్ చెప్పింది. కాకపోతే దీనికి ఈ ప్రపోజల్ని రిజెక్ట్ చేస్తున్న వాళ్ళు ఏమంటున్నారంటే 1956లో ఈ ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో మహారాష్ట్రలో కర్ణాటకలో కలిపినటువంటి ఈ ఏరియాస్ ఏవైతే ఉన్నాయో అందులో 50% కన్నా ఎక్కువ మరాఠా స్పీకింగ్ పాపులేషన్ ఉన్నారు, వాళ్ళని మీరు మైసూరు స్టేట్లో ఎలా కలుపుతారని చెప్పేసి వాళ్ళు ఒక క్వశ్చన్ రేజ్ చేయడం జరిగింది. దానివల్ల ఏం జరిగిందంటే ఈ యొక్క 1966లో మహాజన్ కమిటీ అనేది ఏర్పడింది. 1966లో మహాజన్ కమిటీ అనేది ఏర్పడింది అనమాట. మరి మహాజన్ కమిషన్ ఏం చెప్పిందంటే జనరల్గా మీరు గుర్తుపెట్టుకోండి స్టూడెంట్స్, ఈ యొక్క మహాజన్ కమిషన్ రిపోర్ట్ని కర్ణాటక వెల్కమ్ చేసింది, మహారాష్ట్రనేమో అపోజ్ చేసింది.
మరి ఈ మహాజన్ కమిషన్ ఏం చెప్పిందంటే ఈ యొక్క 10 తాలూకాస్లో 264 విలేజెస్ ఏమో మహారాష్ట్రకి ట్రాన్స్ఫర్ చేయాలి అండ్ రిమైనింగ్ 247 విలేజెస్ కర్ణాటకతోనే ఉంటాయని చెప్పేసి ఈ కమిషన్ తమ యొక్క రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. దీన్ని కర్ణాటక వెల్కమ్ చేసింది, మహారాష్ట్ర కంప్లీట్గా రిజెక్ట్ చేసింది. సో ఇప్పుడు మహారాష్ట్ర గవర్నమెంట్ ఏదైతే కనుక ఈ ఏరియాస్ని కర్ణాటకలో ఉన్న ఏరియాస్ని మహారాష్ట్రలో ఇంక్లూడ్ చేయాలి అని ఈవెన్ సుప్రీంకోర్టులో కేసు కూడా ఫైల్ చేయడం జరిగింది అకార్డింగ్ టు ఆర్టికల్ 131B ప్రకారం కేసు కూడా ఫైల్ చేయడం జరిగింది. ఇది స్టూడెంట్స్ ఓవరాల్గా మహాజన్ కమిటీ గురించి. మరి మనం ఒకసారి నోట్స్ చెక్ చేసినట్టయితే కనుక ఫస్ట్ ఈ డిస్ప్యూట్స్ ఏ స్టేట్కి మధ్యలో, మహారాష్ట్రకి కర్ణాటకకి మధ్యలో, ఇది ఫస్ట్ పాయింట్. సెకండ్, ఏరియాస్ గురించి ప్రధానంగా బెల్గాం, కార్వార్, నిపాని. బెల్గాం అనేది బాగా గుర్తుపెట్టుకోండి, ఇది మనకి సెకండ్ పాయింట్. థర్డ్ పాయింట్ ఏంటంటే ఈ యొక్క స్టేట్ రీఆర్గనైజేషన్ యాక్ట్ ఎప్పుడు తీసుకొచ్చాం మనం? 1956లో తీసుకొచ్చాం. ఇది మనకి ఇంపార్టెంట్ థర్డ్ పాయింట్. ఫోర్త్ పాయింట్ ఏంటంటే మరి ఈ డిస్ప్యూట్ని సాల్వ్ చేయడానికి మహాజన్ కమిషన్ ఏ ఇయర్లో ఫామ్ చేశారు? 1966. ఇది మనకి ఫోర్త్ పాయింట్ అనమాట. మరి ఈ మహాజన్ కమిషన్ని మహారాష్ట్ర ఏం చేసింది? రిజెక్ట్ చేసింది. మహారాష్ట్ర ఏం చేసిందంటే రిజెక్ట్ చేసింది, వెరస్ కర్ణాటక వెల్కమ్ చేసింది. ఇది మనకి ఫిఫ్త్ పాయింట్. ఫైనల్ సిక్స్త్ పాయింట్ ఏంటంటే బేసికల్లీ మహారాష్ట్ర సుప్రీంకోర్టుకి వెళ్ళింది ఏ ఆర్టికల్ వైజ్ అంటే కనుక ఆర్టికల్ 131B. ఇది స్టూడెంట్స్ ఈ ఆర్టికల్కి సంబంధించినటువంటి న్యూస్. సెకండ్ ఏంటంటే మనకి ఇండియా యొక్క సూపర్ కంప్యూటర్ ఏదైతే ఉందో అది దాని పేరు పరం సిద్ధి. ఇది వరల్డ్లో 500 మోస్ట్ పవర్ఫుల్ సూపర్ కంప్యూటర్ అన్నటువంటి ఒక లిస్ట్ మనం పబ్లిష్ చేయడం జరిగింది. అందులో ఇండియా సూపర్ కంప్యూటర్ ఏదైతే ఉందో పరం సిద్ధి, దీనికి 63rd ప్లేస్ అనేది వచ్చిందనమాట. మరి దీనికి సంబంధించినటువంటి నోట్స్ స్ట్రైట్ ఫార్వర్డ్గా చూద్దాం ఒకసారి. ఈ కంప్యూటర్ ఏంటంటే ఫస్ట్ వన్ ఆర్టిఫిషియల్ సూపర్ కంప్యూటర్, దీని పేరు ఏంటంటే పరం సిద్ధికి. ఇది మనకి ఫస్ట్ పాయింట్. సెకండ్, ఇది అవుట్ ఆఫ్ ద 500 సూపర్ కంప్యూటర్స్ ఇన్ ద వరల్డ్లో దీనికి వచ్చినటువంటి ర్యాంక్ ఇంత 63rd ర్యాంక్. మరి ఇక్కడ మీకు చిన్న కాన్సెప్ట్ అర్థం చేసుకోవాలి స్టూడెంట్స్. సూపర్ కంప్యూటర్స్లో మనకి 2 టైప్స్ ఉంటాయి అన్నమాట. అదేంటంటే డిస్ట్రిబ్యూటెడ్ సిస్టమ్, దాంతోపాటు నాన్ డిస్ట్రిబ్యూటెడ్ సిస్టమ్ అండ్ నాన్ డిస్ట్రిబ్యూటెడ్ సిస్టమ్. ఓకే, డిస్ట్రిబ్యూటెడ్ సిస్టమ్ అండ్ నాన్ డిస్ట్రిబ్యూటెడ్ సిస్టమ్. మరి డిస్ట్రిబ్యూటెడ్ సిస్టమ్ అంటే ఒక సూపర్ కంప్యూటర్ యొక్క కాంపోనెంట్స్, అంటే వివిధ భాగాలు అనేవి ఒక్కొక్క ప్లేస్లో ఉంటాయి అన్నమాట. అవన్నీ కూడా ఈ యొక్క నెట్వర్కింగ్ ద్వారా ఇంటర్లింక్ అవుతుంది, అంటే దీని యొక్క పార్ట్స్ అన్నీ కూడా డిస్ట్రిబ్యూట్ అయి ఉంటాయి. నాన్ డిస్ట్రిబ్యూటెడ్ సిస్టమ్, ఇందులో ఏంటంటే ఈ యొక్క సూపర్ కంప్యూటర్ యొక్క పార్ట్స్ అన్నీ కూడా ఒకే ఫిజికల్ లొకేషన్లో ఉంటాయి. దీన్ని మనం నాన్ డిస్ట్రిబ్యూటెడ్ సూపర్ కంప్యూటర్ అంటాం. మరి ఏదైతే కనుక ఈ మన పరం సిద్ధి అనేది డిస్ట్రిబ్యూటెడ్ సూపర్ కంప్యూటరా, నాన్ డిస్ట్రిబ్యూటెడ్ సూపర్ కంప్యూటరా? నాన్ డిస్ట్రిబ్యూటెడ్ సూపర్ కంప్యూటర్. అంటే దీని యొక్క కాంపోనెంట్స్, దీని యొక్క విడిభాగాలన్నీ కూడా ఒకే ఫిజికల్ లొకేషన్లో ఉంటాయి. నేను మీకు ఏదైతే కనుక ఎక్స్ప్లెనేషన్ చెప్పాను డిస్ట్రిబ్యూటెడ్ సిస్టమ్, నాన్ డిస్ట్రిబ్యూటెడ్ సిస్టమ్ అనేది, అది మీరు ఈ స్లైడ్లో చెక్ చేయొచ్చు ఫ్రెండ్స్. మరి ఈ పరం సిద్ధి అనేటువంటి కంప్యూటర్ని డెవలప్ చేసిన ఆర్గనైజేషన్ ఏంటి? డెవలప్ చేసింది ఎవరంటే హై పర్ఫార్మెన్స్ కంప్యూటింగ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, వీళ్ళు డెవలప్ చేయడం జరిగింది. వాళ్ళు ఏ డిపార్ట్మెంట్లో వర్క్ చేస్తారు? డిపార్ట్మెంట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ. ఇది ఏ మినిస్ట్రీలో ఉంటుంది? మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఈ వీళ్ళ యొక్క మినిస్ట్రీ పరిధిలో ఉంటుంది. మరి దీన్ని డెవలప్ చేసింది ఏ మిషన్లో భాగంగా? నేషనల్ సూపర్ కంప్యూటింగ్ మిషన్లో భాగంగా దీన్ని డెవలప్ చేయడం జరిగింది. జనరల్గా మనకి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంకో పాయింట్ ఇంపార్టెంట్ ఏంటంటే సూపర్ కంప్యూటర్ యొక్క స్పీడ్ అనేది ఏ పారామీటర్స్లో మెజర్ చేస్తారు? జనరల్గా సూపర్ కంప్యూటర్స్ యొక్క స్పీడ్ అనేది ఆర్మాక్స్, ఆర్పీక్ అనేటటువంటి పారామీటర్లో సూపర్ కంప్యూటర్ యొక్క పర్ఫార్మెన్స్ని మెజర్ చేస్తుంటారు. మరి ఈ సూపర్ కంప్యూటర్ని ఏ మిషన్లో భాగంగా డెవలప్ చేయడం జరిగింది? నేషనల్ సూపర్ కంప్యూటింగ్ మిషన్లో భాగంగా డెవలప్ చేయడం జరిగింది. కాబట్టి మరి ఈ యొక్క నేషనల్ సూపర్ కంప్యూటింగ్ మిషన్ అన్న దాని గురించి ఒకసారి చూద్దాం. ఈ యొక్క నేషనల్ సూపర్ కంప్యూటింగ్ మిషన్ దీన్ని ఎందుకు టేకప్ చేయడం జరిగిందంటే ఈ యొక్క ఇండియాలో ఉన్నటువంటి అకాడమిక్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఇన్స్టిట్యూషన్స్ ఏవైతే ఉన్నాయో లైక్ ఐఐటీలు కానీ లేదా
లైక్ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ ఇలాంటి రీసెర్చ్ ఇన్స్టిట్యూషన్స్ అన్నింటినీ కూడా వీటినన్నింటినీ ఒక సూపర్ కంప్యూటర్, హై పర్ఫార్మెన్స్ సూపర్ కంప్యూటర్తో ఇక ఇంటర్లింక్ చేయాలి అని తీసుకొచ్చినటువంటి ప్రాజెక్టే నేషనల్ సూపర్ కంప్యూటింగ్ మిషన్. దీన్ని మనం 2015లో లాంచ్ చేయడం జరిగింది. మరి 7 years, ఓవర్ ద పీరియడ్ ఆఫ్ 7 yearsలో దీనిపైన 4500 crores స్పెండ్ చేస్తామని చెప్పేసి గవర్నమెంట్ ఒక ప్రెడిక్షన్ ఉందన్నమాట. మరి ఈ సూపర్ కంప్యూటర్స్ అన్నీ కూడా నేషనల్ నాలెడ్జ్ నెట్వర్క్ అనేటువంటి గ్రిడ్కి కనెక్ట్ అయి ఉంటాయి అన్నమాట. నేషనల్ నాలెడ్జ్ నెట్వర్క్ అనేటువంటి గ్రిడ్కి కనెక్ట్ ఉంటాయి. ఈ గ్రిడ్ ద్వారా ఏమవుతుందంటే ఇండియాలో ఉన్నటువంటి అన్ని అకాడమిక్ ఇన్స్టిట్యూషన్స్, దాంతోపాటు R&D ల్యాబ్స్ కూడా వాళ్ళకు ఇక ఇన్ఫర్మేషన్ అనే దాన్ని ఎక్స్చేంజ్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. దానివల్ల ఏమవుతుంది, సో ఈ ఇన్స్టిట్యూషన్స్తో పాటు ఈ ఇన్స్టిట్యూషన్స్ ఏ మినిస్ట్రీ, ఏ డిపార్ట్మెంట్ పరిధిలో ఉంటాయో వాళ్ళు కూడా ఇందులో పార్టిసిపేట్ చేసే అవకాశం ఉంటుంది. మరి మనం ఏ మిషన్ గురించి డిస్కస్ చేస్తున్నాం? ఈ యొక్క నేషనల్ సూపర్ కంప్యూటింగ్ మిషన్ గురించి డిస్కస్ చేస్తున్నాం. ఈ యొక్క నేషనల్ సూపర్ కంప్యూటింగ్ మిషన్ అనేదాన్ని ఏ డిపార్ట్మెంట్స్ జాయింట్గా దీన్ని ఇంప్లిమెంట్ చేస్తున్నాయంటే డిపార్ట్మెంట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ యాజ్ వెల్ యాజ్ డిపార్ట్మెంట్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ. ఈ 2 డిపార్ట్మెంట్లు కూడా కాంబినేషన్లో ఈ ప్రాజెక్ట్ని ఇంప్లిమెంట్ చేస్తున్నాయి. మరి ఓవరాల్గా ఒకసారి మనం నోట్స్ చెక్ చేసినట్టయితే కనుక ఫస్ట్ మనం దేని గురించి డిస్కస్ చేస్తున్నాం? సూపర్ కంప్యూటర్ గురించి డిస్కస్ చేస్తున్నాం. ఏ సూపర్ కంప్యూటర్ గురించి? పరం సిద్ధి. మరి పరం సిద్ధి అనేటువంటి సూపర్ కంప్యూటర్ అవుట్ ఆఫ్ 500 సూపర్ కంప్యూటర్లో దీని ర్యాంకింగ్ ఎంత? 63. మరి అది డిస్ట్రిబ్యూటెడ్ సూపర్ కంప్యూటరా, నాన్ డిస్ట్రిబ్యూటెడ్ సూపర్ కంప్యూటర్. డిస్ట్రిబ్యూటెడ్కి నాన్ డిస్ట్రిబ్యూటెడ్కి నేను మీకు డిఫరెన్స్ ఏంది అనేది స్లైడ్లో చెప్పాను. దాని తర్వాత మరి దీన్ని డెవలప్ చేసింది ఎవరంటే బేసికల్లీ హై పర్ఫార్మెన్స్ కంప్యూటింగ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఈ యొక్క సూపర్ కంప్యూటర్ని డిపార్ట్మెంట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ వాళ్ళు డెవలప్ చేయడం జరిగింది. జనరల్లీ సూపర్ కంప్యూటర్ యొక్క స్పీడ్ని ఆర్మాక్స్, ఆర్పీక్ అన్న వాటితోని మెజర్ చేస్తుంటాం. సో దీని ప్రాజెక్ట్ని ఇది ఏ ప్రాజెక్ట్లో భాగం? నేషనల్ సూపర్ కంప్యూటింగ్ మిషన్ అనేటువంటి ప్రాజెక్ట్లో భాగం. ఈ ప్రాజెక్ట్ని ఎప్పుడు టేకప్ చేసాం? 2015లో టేకప్ చేయడం జరిగింది. మరి ఈ ప్రాజెక్ట్ని ఇంప్లిమెంట్ చేస్తున్నటువంటి డిపార్ట్మెంట్స్ ఏంటి? డిపార్ట్మెంట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ యాజ్ వెల్ యాజ్ డిపార్ట్మెంట్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ. ఇది స్టూడెంట్స్ ఓవరాల్గా ఈ యొక్క సూపర్ కంప్యూటర్ గురించి ఉన్నటువంటి న్యూస్. నెక్స్ట్, ఎడ్యుకేషన్ మినిస్టర్ వర్చువల్లీ లాంచెస్ AICTE's లీలావతి అవార్డ్ 2020. సో లీలావతి అవార్డ్స్ని AICTE, ఆల్ ఇండియా కౌన్సిల్ ఫర్ టెక్నికల్ ఎడ్యుకేషన్. మీరు జనరల్గా లైక్ చాలా ఇంజనీరింగ్ కాలేజెస్ ఏవైనా కూడా వాటి అప్రూవల్ అనేది AICTE వాళ్ళు ఇస్తుంటారు. ఇది మీకు ఐడియా ఉండాలి. మరి ఇప్పుడు నేను చెప్పబోయేటటువంటి న్యూస్ ఏంటంటే యూనియన్ మినిస్టర్ ఫర్ ఎడ్యుకేషన్ వీళ్ళు లీలావతి అవార్డ్స్ అనే దాన్ని లాంచ్ చేయడం జరిగింది. అసలు ఈ లీలావతి అని పేరు ఏ పేరు మీదుగా అంటే 12th సెంచరీలో ఉన్నటువంటి మ్యాథమెటిషియన్ భాస్కర టూ ఈ యొక్క భాస్కర టూ యొక్క డాటర్ పేరే లీలావతి. భాస్కర టూ మ్యాథమెటిషియన్ యొక్క డాటర్ పేరే లీలావతి. సో తన పేరు మీదుగా ఈ అవార్డ్ నేమింగ్ అనేది జరిగిందనమాట. మరి అవార్డు యొక్క మెయిన్ పర్పస్ ఏంది? ఈ మెయిన్ పర్పస్ ఏంటంటే ఎవరైతే కనుక ఉమెన్ ఎంపవర్మెంట్కి సో ఒక ఇన్నోవేటివ్ ఆలోచన, ఉమెన్ ఎంపవర్మెంట్కి ఇన్నోవేటివ్ ఐడియాస్ ఎవరైతే కనుక ప్రపోజ్ చేస్తారో అలాంటి ఉమెన్కి ఇచ్చేటటువంటి అవార్డే లీలావతి అవార్డ్స్. సో మరి ఈ లీలావతి అవార్డు యొక్క థీమ్ ఏంటి, దీని యొక్క ఆబ్జెక్టివ్ ఏంటి, ఇవి ఏ ఏరియాలో కవర్ అవుతాయి అన్నవి అన్నీ కూడా మనం డిస్కస్ చేద్దాం. సో స్ట్రేట్ అవే మనం నోట్స్ చెక్ చేసినట్టయితే కనుక దీన్ని అనౌన్స్ చేసింది ఎవరంటే యూనియన్ మినిస్టర్ ఆఫ్ ఎడ్యుకేషన్. ఓకే, సో ఇది దేని గురించి అంటే ఇన్నోవేటివ్ ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్ టు ఎంపవర్ ద ఉమెన్. మరి దీని యొక్క థీమ్ ఏంటంటే ఉమెన్ ఎంపవర్మెంట్, మహిళా సాధికారికత. మరి దీని యొక్క మెయిన్ ఆబ్జెక్టివ్ ఏంటంటే స్టూడెంట్స్ టు క్రియేట్ అవేర్నెస్ అబౌట్ ఇష్యూస్ లైక్ శానిటేషన్, హెల్త్, న్యూట్రిషన్, లిటరసీ, స్కిల్ డెవలప్మెంట్, ఇలాంటివి అన్ని విషయాల గురించి ఉమెన్లో ఒక రకమైనటువంటి ఎంపవర్మెంట్ తీసుకురావడమే ఈ ప్రాజెక్ట్ యొక్క మెయిన్ ఆబ్జెక్టివ్. మరి సో దీని యొక్క బెనిఫిట్ ఏంటంటే సో ఇలాంటి వాటిలో ఉమెన్ పార్టిసిపేషన్ ఇంప్రూవ్ చేయడం వల్ల వాళ్ళని ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్లో
హయ్యర్ పొజిషన్స్కి ఎంకరేజ్ చేయడం. అంటే సో ఇలాంటి అవేర్నెస్ క్రియేట్ చేసి వాళ్ళ స్కిల్ని ఇంప్రూవ్ చేసే విధంగా ఎవరైతే కనుక ఒక మంచి సొల్యూషన్స్తో వస్తారో వాళ్ళకి ఇలా అవార్డ్స్ ఇచ్చి ఎంకరేజ్ చేయడం వల్ల ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్లో ఉమెన్ పొజిషన్ ఎంకరేజ్ చేయడానికి కోసమని ఈ అవార్డు సో మెయిన్ యొక్క ఆబ్జెక్టివ్ స్టూడెంట్స్. మరి అవార్డు యొక్క ప్రైజ్ మనీ ఏంటంటే సో టాప్ విన్నర్స్కి ఫస్ట్ ప్రైజ్ వచ్చేసి 1 lakh, సెకండ్ ప్రైజ్ 75,000, థర్డ్ ప్రైజ్ వచ్చేసి 50,000. జనరల్గా మీకు ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ అవార్డు ఏ మినిస్ట్రీకి రిలేటెడ్ అని మిమ్మల్ని అడగొచ్చు. ఏ మినిస్ట్రీకి రిలేటెడ్ అంటే మీ ఆన్సర్ ఏమై ఉండాలి? సో మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్కి రిలేటెడ్ అని మీరు ఆన్సర్ చెప్పాలి స్టూడెంట్స్. నెక్స్ట్ ఇలానే ఉమెన్కి కానీ లేదా గర్ల్ చైల్డ్కి సంబంధించి ఏవైనా అవార్డ్స్ ఉన్నాయా అని మనం చెక్ చేసినట్టయితే కనుక సుకన్య సమృద్ధి యోజన ఇదేంటంటే ఉమెన్కి రిలేటెడ్ ఉన్నటువంటి స్మాల్ సేవింగ్ స్కీమ్. ఈ స్కీమ్ ఏంటంటే ఒకసారి ఒక పేరెంట్స్కి గర్ల్ చైల్డ్ ఒకవేళ పుట్టినట్టయితే కనుక ఆ గర్ల్ చైల్డ్కి ఫ్యూచర్ కోసం అని చెప్పేసి సేవింగ్స్ ఎంకరేజ్ చేసేటటువంటి స్కీమే సుకన్య సమృద్ధి యోజన అనమాట. దెన్ బేటీ బచావో బేటీ పడావో ఈ స్కీమ్ ఏంటంటే సో గర్ల్స్కి ఎడ్యుకేషన్ని ఎంకరేజ్ చేయడం ద్వారా ఉమెన్ ఎంపవర్మెంట్ని సో ప్రమోట్ చేయడం ఈ స్కీమ్ యొక్క మెయిన్ ఆబ్జెక్టివ్. దాని తర్వాత సిబిఎస్ఈ ఉడాన్ ఇది దేనికి సంబంధించిందంటే బేసికల్లీ ఈ యొక్క ఇంజనీరింగ్ కాలేజీలలో కానీ లేదా గర్ల్స్ ఎడ్యుకేషన్లో కానీ ఈ యొక్క అమ్మాయిల యొక్క ఎన్రోల్మెంట్ చాలా తక్కువ ఉంది కాబట్టి ఆ అమ్మాయిల యొక్క ఎన్రోల్మెంట్ని పెంచడానికి ఈ యొక్క సిబిఎస్ఈ ఉడాన్ అనేటువంటి స్కీమ్ని టేకప్ చేయడం జరిగిందనమాట. ఇదేంటంటే సో గర్ల్స్కి ఆపర్చునిటీస్ ఇచ్చి వాళ్ళని ఎంపవర్ చేయడం, ఎస్పెషల్లీ ఎడ్యుకేషన్ ఆపర్చునిటీస్ ఇచ్చి వాళ్ళని ఎంపవర్ చేయడం ఈ స్కీమ్ యొక్క మెయిన్ పాయింట్ ఆఫ్ వ్యూ అనమాట. ఇది ఈ యొక్క సో లీలావతి అవార్డ్స్కి సంబంధించినటువంటి న్యూస్ స్టూడెంట్స్. నెక్స్ట్ ఇండియాస్ హెచ్ఐవి ప్రివెన్షన్ మోడల్ కెన్ బి అడాప్టెడ్ ఇన్ మెనీ కంట్రీస్ సేస్ హర్షవర్ధన్. సో మన హెల్త్ మినిస్టర్ ఏం చెప్తున్నారంటే బేసికల్లీ ఇండియా ఏ విధంగానైతే కనుక హెచ్ఐవి కంట్రోల్ చేసిందో ఈ హెచ్ఐవి కంట్రోల్ మోడల్ అనేది వేరే దేశాల్లో కూడా ఇది అడాప్టబుల్ మోడల్ అని వీళ్ళు చెప్తున్నారు అనమాట. ఇది ఏ టాపిక్లో చెప్తున్నారు ఎక్కడ అంటే సో రీసెంట్గా జీపీసీ గ్లోబల్ ప్రివెన్షన్ కోయలేషన్ ఫర్ హ్యూమన్ ఇమ్యూనో డెఫిషియన్సీ వైరస్ హెచ్ఐవి. ఓకే, సో రీసెంట్గా ఈ యొక్క హెచ్ఐవికి సంబంధించినటువంటి గ్లోబల్ ప్రివెన్షన్ కోయలేషన్ అనేటువంటి ఒక గ్లోబల్ మీటింగ్ జరిగింది. దాన్ని అడ్రస్ చేస్తూ మన హెల్త్ మినిస్టర్ ఏమన్నారంటే మన ఇండియాలో తీసుకున్నటువంటి ఏదైతే హెచ్ఐవి ప్రివెన్షన్ మోడల్ అనేది వేరే దేశాల్లో కూడా ఇంప్లిమెంటబుల్ అని వీళ్ళు మన హెల్త్ మినిస్టర్ చెప్తున్నారు స్టూడెంట్స్. సో దీన్ని ఈ యొక్క కాన్ఫరెన్స్ని ఎవరు హోస్ట్ చేశారంటే UNAIDS యునైటెడ్ నేషన్స్ ప్రోగ్రామ్ ఆన్ ఎయిడ్స్ వీళ్ళతో పాటు UNFPA యునైటెడ్ నేషన్స్ పాపులేషన్ ఫండ్, దాంతోపాటు సో గ్లోబల్ హెచ్ఐవి ప్రివెన్షన్ కోయలేషన్ వీళ్ళ తరపున UNFPA వాళ్ళు దాంతోపాటు UNAIDS వాళ్ళతో టైఅప్ కలిసి ఈ ప్రోగ్రామ్ని హోస్ట్ చేయడం జరిగింది. మరి అసలు ఈ యొక్క గ్లోబల్ హెచ్ఐవి ప్రివెన్షన్ కోయలేషన్ జీపీసీ గ్లోబల్ హెచ్ఐవి ప్రివెన్షన్ కోయలేషన్ వీళ్ళు ఏం చెప్తున్నారు అసలు ఏంటంటే దీని గురించి బేసికల్లీ ఇది ఒక గ్లోబల్ కోయలేషన్. ఇందులో ఈ యొక్క కంట్రీస్ మెంబర్గా ఉంటాయి, దాంతోపాటు NGOs కూడా మెంబర్గా ఉంటాయి. అంటే ఇప్పుడు నేను చెప్పేది ఈ యొక్క గ్లోబల్ హెచ్ఐవి ప్రివెన్షన్ కోయలేషన్ ఈ గ్రూప్ అసలు ఇదేంటి గ్రూప్ గురించి. సో దాంతోపాటు ఇందులో మెంబర్షిప్ ఉన్నటువంటి కంట్రీస్ ఏంటంటే 25, ఎస్పెషల్లీ ఏ కంట్రీస్లో అయితే కనుక హెచ్ఐవి బర్డెన్ ఎక్కువ ఉందో, దాంతోపాటు ఈ యొక్క డోనార్స్ అంటే హెచ్ఐవి ట్రీట్మెంట్కి సంబంధించి మనీ కానీ లేకపోతే ఏవైనా ఫుడ్ అయినా ఆ డోనార్స్ వీళ్ళందరితో ఈ గ్రూప్ ఫామ్ అవ్వడం జరిగిందనమాట. మరి ఈ గ్రూప్ యొక్క మెయిన్ గోల్ ఏంటంటే ఈ గ్రూప్ యొక్క మెయిన్ గోల్ టు స్ట్రెంథెన్ ద హెచ్ఐవి ప్రివెన్షన్ స్ట్రాటజీ, అంటే హెచ్ఐవి ప్రివెన్షన్ స్ట్రాటజీని స్ట్రెంథెన్ చేయడం అనేది ఈ గ్రూప్ యొక్క ప్రధానమైనటువంటి గోల్. మరి ఇది నేను మీకు గ్రూప్ యొక్క ఫీచర్స్ చెప్పాను. అసలు ఈ గ్రూప్ ఎందుకు, వాట్ ఈస్ ద సిగ్నిఫికెన్స్ ఆఫ్ ద గ్రూప్, ఈ గ్రూప్ యొక్క ప్రాముఖ్యత ఏంటి? మరి ఈ గ్రూప్ యొక్క ప్రాముఖ్యత ఏంటంటే ఫస్ట్ వన్
ఏదైతే కనుక యునైటెడ్ నేషన్ జనరల్ అసెంబ్లీ టార్గెట్ ఏం పెట్టుకున్నారు, 2030 వరకు హెచ్ఐవిని కంప్లీట్గా ఎలిమినేట్ చేయాలని చెప్పేసి. మరి దాన్ని అచీవ్ చేయాలంటే ఇలాంటి గ్రూప్ చాలా చాలా ఇంపార్టెంట్. దాంతోపాటు సో బై ద ఎండ్ ఆఫ్ ద 2020 వరకు 2010తో కంపేర్ చేస్తే ఈ యొక్క జీపీసీ కంట్రీస్ ఏవైతే ఉన్నాయో, హెచ్ఐవి బర్డెన్ ఎక్కువ ఉన్నటువంటి కంట్రీస్ జీపీసీ కంట్రీలో 10తో కంపేర్ చేస్తే 2020కి వచ్చేసరికి 75% హెచ్ఐవి కేసుల్ని తగ్గించగలగాలని టార్గెట్ పెట్టుకున్నారు. దాన్ని అచీవ్ చేయాలన్నా కూడా సో ఈ యొక్క గ్లోబల్ ప్రివెన్షన్ కోయలేషన్ చాలా చాలా ఇంపార్టెంట్. సో ఇప్పటివరకు మనం డిస్కస్ చేసింది ఏంటంటే గ్లోబల్ హెచ్ఐవి ప్రివెన్షన్ కోయలేషన్ అనేది ఒక మీటింగ్ జరిగింది. అందులో మన హెల్త్ మినిస్టర్ దాన్ని అడ్రస్ చేయడం జరిగింది. ఈ మీటింగ్ని ఆర్గనైజ్ చేసింది ఎవరంటే UNAIDS. దాంతోపాటు జీపీసీ తరపున UNFPA వాళ్ళు దీన్ని ఆర్గనైజ్ చేయడం జరిగింది. దాంతోపాటు దీని యొక్క మెయిన్ ఫీచర్స్ ఏంటంటే ఇందులో కంట్రీస్, NGOs అందరూ కూడా మెంబర్స్ ఉంటారు. ఎస్పెషల్లీ 25 హెచ్ఐవి ప్రధానంగా ఉన్నటువంటి కంట్రీస్, దాంతోపాటు డోనార్స్, NGOs ఉన్నారు. దీని యొక్క మెయిన్ గోల్ ఏంటంటే హెచ్ఐవి ప్రివెన్షన్. మరి సిగ్నిఫికెన్స్, దీని యొక్క ప్రాముఖ్యత ఏంది, UN జనరల్ అసెంబ్లీ ఏదైతే కనుక 2030 వరకు హెచ్ఐవిని కంప్లీట్గా ప్రివెంట్ చేయాలన్నారో ఆ టార్గెట్ని అచీవ్ చేయాలంటే ఈ యొక్క గ్రూప్ చాలా చాలా ఇంపార్టెంట్. దాంతోపాటు 2010తో కంపేర్ చేసినప్పుడు 2020 వరకు హెచ్ఐవి ప్రివెలెన్స్ అంటే హెచ్ఐవి వచ్చే రేట్ని ఈ యొక్క 75% తగ్గించాలనుకోవడం కూడా ఈ గ్రూప్ యొక్క మెయిన్ పాయింట్ ఆఫ్ వ్యూ స్టూడెంట్స్. ఇక్కడ మీకు ఇంకో వర్డ్ కూడా మీరు అర్థం చేసుకోవాలి, అదే ప్రాజెక్ట్ సన్రైజ్. దాని పేరే ప్రాజెక్ట్ సన్రైజ్. అసలు ఏంటి ప్రాజెక్ట్ సన్రైజ్? ఈ ప్రాజెక్ట్ సన్రైజ్ ఏంటంటే స్టూడెంట్స్, దీన్ని మన ఇండియాలో మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ వాళ్ళు 2016లో లాంచ్ చేయడం జరిగింది. ఎవరి గురించి? ఎస్పెషల్లీ నార్త్ ఈస్ట్ ఇండియాలో హెచ్ఐవి రేట్స్ పెరుగుతున్నాయి, వాటిని కంట్రోల్ చేయడానికి కోసం చెప్పేసి ఈ ప్రాజెక్ట్ సన్రైజ్ అనే దాన్ని టేకప్ చేయడం జరిగింది. సో దాంతోపాటు ఇండియా కూడా వేరే ఏ కంట్రీస్ అయితే పూర్ కంట్రీస్ ఉంటాయో ఆ పూర్ కంట్రీస్కి ఈ యొక్క యాంటీ రిట్రోవైరల్ డ్రగ్స్ అంటే హెచ్ఐవి కంట్రోల్ కోసం వేసుకోవాల్సినటువంటి డ్రగ్స్ను కూడా ఇండియా వాళ్ళకి సప్లై చేస్తూ వేరే కంట్రీస్ కూడా మనం హెల్ప్ చేస్తున్నాం అన్నమాట. సో ఓవరాల్గా ఇండియా హెచ్ఐవి ప్రివెన్షన్ విషయంలో ఏదైతే మోడల్ ఇండియా ఫాలో అయిందో దాన్ని వేరే కంట్రీస్ కూడా వాళ్ళ లోకల్ కండిషన్స్ని బట్టి మాడిఫై చేసుకొని ఫాలో అయితే మంచి రిజల్ట్స్ అనేవి తీసుకురావచ్చని చెప్పేసి మన హెల్త్ మినిస్టర్ దీని యొక్క కమెంట్స్ చెప్పడం జరిగింది. ఇది స్టూడెంట్స్ ఓవరాల్గా ఈ యొక్క గ్లోబల్ హెచ్ఐవి ప్రివెన్షన్ కోయలేషన్ గురించి. మరి దీనికి సంబంధించినటువంటి న్యూస్ అంటే మరి ఇదేంటి, దాంతోపాటు అసలు దీన్ని ఎవరు కండక్ట్ చేస్తారు నేను మీకు ఇంతకు ముందు చెప్పినట్టు UNAIDS, దాంతోపాటు UN సో పాపులేషన్ ఫండ్, దాంతోపాటు వీళ్ళ యొక్క కాంపోజిషన్ అంటే దీని యొక్క సేలియన్ ఫీచర్స్, ఇందులో మెంబర్ కంట్రీస్ ఎన్ని ఉన్నాయి, వీళ్ళ యొక్క మెయిన్ గోల్ ఏంటి, దాంతోపాటు ఇది ఎందుకు ఉండాలి, దీని యొక్క మెయిన్ సిగ్నిఫికెన్స్, దీని యొక్క ప్రాముఖ్యత ఏంటి, దాంతోపాటు దీని యొక్క టార్గెట్ ఏం పెట్టుకున్నారు, ఇవి నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తూ దాంతోపాటు మనం ఈ యొక్క ప్రాజెక్ట్ సన్రైజ్ అనేది ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఇండియా వేరే కంట్రీస్కి ఎలా హెల్ప్ చేస్తుంది అనేది కూడా నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఇది స్టూడెంట్స్ ఓవరాల్గా మన హెల్త్ మినిస్టర్ ఈ కాన్ఫరెన్స్లో అడ్రస్ చేసినటువంటి స్పీచ్. నెక్స్ట్ మనం డిస్కస్ చేయబోయేది NPR అండ్ సెన్సెస్. ఓకే, దీని గురించి ఏదైతే కనుక వీటి నుంచి మన ఇండియాలో సెన్సెస్ కానీ లేదా NPR కానీ కండక్ట్ చేసేటటువంటి ఆఫీస్ ఏంటంటే RGI అంటే రిజిస్ట్రార్ జనరల్ ఆఫ్ ఇండియా. మరి ఈ యొక్క రిజిస్ట్రార్ జనరల్ ఆఫ్ ఇండియా ఏమన్నారంటే NPR కండక్ట్ చేయాలంటే సో మరి క్వశ్చన్స్ ఏమేమి అడగాలి అన్నట్టు క్వశ్చనైర్ అంటే లైక్ మీ ఫాదర్ నేమ్ ఏంటి, మీ అడ్రస్ ఏంటి, లేదా మీ ఆధార్ కార్డ్ డీటెయిల్స్ ఏంటి, ఇలాంటి క్వశ్చన్స్ అడుగుతారు కదా. ఆ యొక్క క్వశ్చనైర్ అన్నిటిని కూడా మేము ప్రిపేర్ చేసి పెట్టాం అని చెప్పేసి ఈ యొక్క రిజిస్టర్ జనరల్ ఆఫ్ ఇండియా చెప్పడం జరిగింది. దాంతోపాటు ఈ యొక్క ఫస్ట్ ఫేజ్ ఆఫ్ సెన్సెస్ 2021 ఫస్ట్ ఫేజ్ ఆఫ్ ద సెన్సెస్ ఎప్పుడు ఫినిష్ అవుతుంది దాని గురించి ఇన్ఫర్మేషన్ కూడా ఇప్పటివరకు నాట్ అవైలబుల్ అని చెప్పడం జరిగిందంటే రెండు ఇన్ఫర్మేషన్ చెప్పారు, ఒకటి NPR గురించి, ఇంకొకటి సెన్సెస్ గురించినటువంటి ఇన్ఫర్మేషన్, రెండు కూడా వీళ్ళు
చెప్పడం జరిగింది. సో యాక్చువల్లీ ద ఫస్ట్ ఫేజ్ ఆఫ్ ద సెన్సెస్ 2021 దాంతోపాటు ఎన్పిఆర్ అప్డేషన్ ఇవి రెండు కూడా కోవిడ్ వల్ల పోస్ట్పోన్ అయినాయి అనమాట. మరి వీటి గురించిన ఇన్ఫర్మేషన్ ఒకదాని గురించేమో క్వశ్చన్స్ మేము ప్రిపేర్ చేసామని ఇన్ఫర్మేషన్ ఇచ్చారు, రెండో దాని గురించి ఇంక ఇన్ఫర్మేషన్ నాట్ అవైలబుల్ అని ఇవ్వడం జరిగిందనమాట. సో మన ఇండియాలో మీకు అర్థం కావాల్సింది ఫస్ట్ పాయింట్ 13 స్టేట్స్, ఆల్మోస్ట్ ఆల్ మన ఇండియాలో 13 స్టేట్స్ నేషనల్ పాపులేషన్ రిజిస్టర్ని అపోజ్ చేయడం జరిగింది. ఎందుకంటే ఇది ఈ నేషనల్ పాపులేషన్ రిజిస్టర్ అనేది తర్వాత నేషనల్ రిజిస్టర్ ఆఫ్ సిటిజన్స్ ఎన్ఆర్సీకి లింక్ ఉంటుంది, దాని తర్వాత ఇది సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ కూడా లింక్ ఉందని చెప్పేసి ఒక 13 స్టేట్స్ దీన్ని కంప్లీట్గా అపోజ్ కూడా చేయడం జరిగింది. మరి ఎన్పిఆర్ నేషనల్ పాపులేషన్ రిజిస్టర్ అంటే ఏంటి అనేది మనం ఒకసారి చెక్ చేద్దాం స్టూడెంట్స్. నేషనల్ పాపులేషన్ రిజిస్టర్ అంటే ఏంటి అనేది మనం చెక్ చేద్దాం. ఫస్ట్ ఇదేంటంటే ఒక డేటాబేస్ స్టూడెంట్స్, సింపుల్, ఇట్ ఈస్ ఏ డేటాబేస్. ఈ డేటాబేస్లో ఏముంటుంది, ఎవరైతే కనుక ఇండియాలో ఉన్నటువంటి రెసిడెంట్స్ అంటే ఎవరైతే నివసిస్తున్నారో భారతదేశంలో వాళ్ళ గురించి ఇన్ఫర్మేషన్ ఇందులో ఉంటుందన్నమాట. మరి రెసిడెంట్ అంటే ఏంది, ఎవరైనా ఒక పర్సన్ ఒక ప్లేస్లో 6 నెలలు లేదా అంతకన్నా ఎక్కువ రోజుల నుంచి నివసించినట్టయితే, లేదా నెక్స్ట్ 6 నెలలు ఆ ప్రాంతంలో నివసిస్తాను అని తనకు నివసించే అవసరం ఉన్నట్టయితే కనుక అలా పర్పస్ మీకు ఇక్కడ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో 6 మంత్స్ అని గుర్తుపెట్టుకోండి. అంటే 6 నెలల నుండి ఒక ప్లేస్లో రెసిడెంట్గా ఉన్నా లేదా నెక్స్ట్ 6 నెలలు ఒక ప్రాంతంలో రెసిడెంట్ ఉండాలనుకుంటున్నాం వాళ్ళందరినీ కూడా రెసిడెంట్ అంటారన్నమాట. ఓకే, సో ఈ యొక్క ఎన్పిఆర్ని ఫస్ట్ టైం 2010లో డేటా కలెక్ట్ చేయడం జరిగింది. 2015లో ఈ యొక్క ఎన్పిఆర్ డేటా అనేది అప్డేట్ చేయడం జరిగిందనమాట. సో జనరల్గా దీన్ని ఎవ్రీ 10 ఇయర్స్కి ఒకసారి చేస్తుంటారు. మరి లాస్ట్ టైం సెన్సెస్ 2011లో జరిగింది కదా, ఇప్పుడు 2021 సెన్సెస్తో పాటు దీన్ని కూడా కంప్లీట్గా ఒకసారి అప్డేట్ చేద్దామని చెప్పేసి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఈస్ థింకింగ్. మరి ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకి మరి ఎన్పిఆర్కి సెన్సెస్కి డిఫరెన్స్ ఏంటి, ఎందుకంటే సో ఇక్కడ మనకి ఆర్జీఐ, సో ఈ ఆర్జీఐ ఆఫీస్ అంటే రిజిస్టర్ జనరల్ ఆఫ్ ఇండియా వాళ్ళు ఎన్పిఆర్ గురించిన ఇన్ఫర్మేషన్ ఇచ్చారు, దాంతోపాటు సెన్సెస్ గురించిన ఇన్ఫర్మేషన్ ఇంకా నాట్ అవైలబుల్ అన్నారు కదా. మరి ఎన్పిఆర్కి సెన్సెస్కి ఉన్నటువంటి డిఫరెన్స్ ఏంటంటే సెన్సెస్ ఏంటంటే డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ అడుగుతారన్నమాట. లైక్ సో పర్సన్ యొక్క ఏజ్, సెక్స్, మ్యారిటల్ స్టేటస్, బర్త్ ప్లేస్, మదర్ టంగ్ ఇలాంటివి, ఎస్సీయా ఎస్టీయా డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ అడుగుతారు. సెన్సెస్లో డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ అడుగుతారు. వేరాస్ ఎన్పిఆర్లో ఏంటంటే బేసికలీ ఆ పర్సన్ యొక్క బయోమెట్రిక్ డేటా, దాంతోపాటు డెమోగ్రఫిక్ డేటా అంటే లైక్ మేల్, ఫీమేల్, దాంతోపాటు వాళ్ళ ఏరియాలో ఎన్ని డేస్ నుంచి ఉన్నారు, రెసిడెంటా కాదా. మరి లీగల్గా చూసినట్టయితే కనుక సెన్సెస్కు ఉన్నటువంటి లీగల్ బ్యాకప్ ఏంటంటే సెన్సెస్ యాక్ట్ 1948 లీగల్గా. వేరేస్ ఎన్పిఆర్కు ఉన్నటువంటి లీగల్ యాక్ట్ ఏంటంటే సిటిజన్షిప్ యాక్ట్ 1955 లీగాలిటీ. మరి ఎన్పిఆర్ చేసిన తర్వాత దీన్ని ఎందుకు ఆబ్జెక్ట్ చేస్తున్నారు, ఇది ఎన్ఆర్సీకి లింక్ అయి ఉండేటటువంటి అవకాశం ఉందని ఆబ్జెక్ట్ చేస్తున్నారు. చాలామంది అభిప్రాయం ఏంటంటే ఈ యొక్క ఎన్పిఆర్ అనేది నేషనల్ రిజిస్టర్ ఆఫ్ ఇండియన్ సిటిజన్స్ లేదా ఎన్ఆర్సీ నేషనల్ రిజిస్టర్ ఆఫ్ సిటిజన్స్కి ఇది ఫస్ట్ స్టెప్ అని చాలామంది యొక్క అభిప్రాయం. ఎందుకంటే సిటిజన్షిప్ యాక్ట్ 1955 ఏదైతే ఉందో ఇందులో మనం 2004లో ఒక అమెండ్మెంట్ చేసాం. అమెండ్మెంట్ ఏంటంటే సెక్షన్ 14A అన్న అమెండ్మెంట్ చేయడం జరిగింది. ఈ అమెండ్మెంట్ ప్రకారం ఏంది, సో ఎవ్రీ సిటిజన్ ప్రతి ఒక్కరు కూడా సో రిజిస్టర్ చేసుకోవాలి, వాళ్ళకు ఒక నేషనల్ ఐడెంటిటీ కార్డు ఇస్తాం అని చెప్పేసి ఒక అనౌన్స్మెంట్ చేశారనమాట. దాని ప్రకారం మేము ఈ యొక్క నేషనల్ పాపులేషన్ రిజిస్టర్ అన్న దాన్ని మెయింటైన్ చేస్తామని చెప్పారు. మరి నేను మీకు ఇందాక చెప్పినట్టు రిజిస్టర్ జనరల్ ఆఫ్ ఇండియా ఎవరైతే ఆర్జీఐ రిజిస్టర్ జనరల్ ఆఫ్ ఇండియా ఎవరైతే ఉంటారో వాళ్ళే ఈ యొక్క నేషనల్ పాపులేషన్ రిజిస్టర్కి కోఆర్డినేటర్గా లేదా అడ్మినిస్ట్రేటర్గా యాక్ట్ చేస్తారన్నమాట. మరి దీనికి ఉన్నటువంటి కన్సర్న్స్ ఏంటంటే ఇప్పుడు చూసినట్టయితే కనుక కొన్ని స్టేట్స్ లైక్ రాజస్థాన్ కానీ లేదా వెస్ట్ బెంగాల్ కానీ కొన్ని స్టేట్స్ ఏంటంటే ఈ అడిషనల్ క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో డేట్ కానీ ప్లేస్ ఆఫ్ బర్త్ కానీ అంటే మదర్కి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉందో అది కొద్దిగా ఆబ్జెక్షనబుల్గా ఉంది. దాంతోపాటు సో ఈ
ఈ యొక్క సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ ఏదైతే తీసుకొచ్చామో 2019, ఓకే, లైక్ ఈ సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ ప్రకారం ఎవరైతే ఎక్స్క్లూడ్ కాబడ్డారో నాన్ ముస్లిమ్స్ ఎవరైతే ఎక్స్క్లూడ్ కాబడ్డారో, లైక్ హిందూస్, క్రిస్టియన్స్, సిఖ్స్, పార్సీస్ ఎవరైతే ఎక్స్క్లూడ్ కాబడ్డారో వాళ్ళు మళ్ళీ తిరిగి ఇంక్లూడ్ చేయడానికే ఈ యొక్క ఎన్ఆర్సీ. ఆ ప్రయత్నంలో భాగంగానే ఈ ఎన్పిఆర్ అనేది చాలామంది యొక్క క్రిటిసిజం అనమాట. మరి గవర్నమెంట్ ఏం చెప్తుందంటే అసలు ఎన్ఆర్సీకి దాంతోపాటు సిఏఏకు అసలు లింకే లేదని గవర్నమెంట్ చెప్తుంది. ఈవెన్ మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫేర్స్ కూడా పార్లమెంట్ ప్యానెల్ ముందు ఇదే విషయం చెప్పడం జరిగిందనమాట. ఏం చెప్పారంటే సో మనం ఎన్పిఆర్ని అప్డేట్ చేయాలి. ఆధార్ అనేది ఇండివిజువల్ డేటా, ఎన్పిఆర్ ఏమో ఫ్యామిలీ వైజ్ డేటా అని చెప్పేసి ఆ డిఫరెన్స్ను కూడా క్లియర్ చేయడం జరిగింది. ఆధార్ అనేది ఇండివిజువల్ డేటా, ఎన్పిఆర్ అనేది ఫ్యామిలీ డేటా అని చెప్పడం జరిగింది. మరి ఓవరాల్గా ఈ యొక్క ఎన్పిఆర్ అండ్ సెన్సెస్ గురించిన ఇన్ఫర్మేషన్ ఇది స్టూడెంట్స్. మనం ఒకసారి నోట్ చెక్ చేసినట్టయితే కనుక ఎవరు అనౌన్స్మెంట్ ఇచ్చారు? రిజిస్టర్ జనరల్ ఆఫ్ ఇండియా అనౌన్స్మెంట్ ఇవ్వడం జరిగింది. ఏమన్నారు? ఎన్పిఆర్లో అడిగే క్వశ్చన్స్ ఫైనలైజ్ అయ్యాయి, ఇది ఫస్ట్ పాయింట్. అదే సెన్సెస్కి సంబంధించి ఇంకా అవైలబుల్ లేదు, ఇది మనకి సెకండ్ పాయింట్. ఈ యొక్క ఎన్పిఆర్ అండ్ సెన్సెస్ ఎందువల్ల పోస్ట్ అయ్యాయి? కోవిడ్ వల్ల పోస్ట్ పోన్ అవ్వడం జరిగింది. దాంతోపాటు సో ఎన్పిఆర్ దేనికి ఫస్ట్ స్టెప్, దేనికి లింక్ అని చెప్తున్నారు? ఎన్ఆర్సీ, నేషనల్ రిజిస్టర్ ఆఫ్ సిటిజన్కి లింక్ అని చెప్తున్నారు. మరి నెక్స్ట్ పాయింట్ ఏంటంటే లీగల్ బ్యాకప్ ఏంటి? ఈ యొక్క సెన్సెస్కి లీగల్ బ్యాకప్ ఏంటి? సెన్సెస్ యాక్ట్ 1948. వేరాస్ ఎన్పిఆర్కి లీగల్ బ్యాకప్ ఏంటి? సిటిజన్షిప్ యాక్ట్ 1955 లీగల్ బ్యాకప్. దాంతోపాటు ఈ యొక్క సిటిజన్షిప్ రూల్స్ ఎన్పిఆర్కి ఏదైతే ఉందో దాన్ని ఫస్ట్ ఫ్రేమ్ చేసింది ఎప్పుడు? 2003లో ఫ్రేమ్ చేసి 2004లో దీన్ని అమెండ్ చేయడం జరిగింది. దేనిది? సెక్షన్ 14 అనేది యాడ్ చేయడం జరిగింది. యాడ్ చేసి ప్రతి ఇండియన్కి కూడా నేషనల్ ఐడెంటిటీ కార్డ్ ఒకటి ఉండాలని చెప్పేసి అమెండ్మెంట్ చేయడం జరిగింది స్టూడెంట్స్. సో చాలామంది యొక్క కన్సర్న్స్ ఏంటంటే ఈ యొక్క ఎవరైతే కనుక ఎన్ఆర్సీ అంటే సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ ప్రకారం ఎవరైతే కనుక నాన్ ముస్లిమ్స్ ఎక్స్క్లూడ్ అయ్యారు అంటే ఈ యొక్క లిస్ట్లో చోటు ఉండదో వాళ్ళందరినీ మళ్ళీ తిరిగి వాళ్ళకి ఇండియన్ సిటిజన్షిప్ తీసుకురావడానికి ఎన్పిఆర్ తీసుకుంటున్నారు. అలానే ఇందులో నుంచి ముస్లిమ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని తొలగించి వాళ్ళపైన బర్డెన్ వేసి వాళ్ళ సిటిజన్షిప్ వాళ్ళే ప్రూవ్ చేసుకోవాల్సినటువంటి బర్డెన్ వాళ్ళపైనే వేసేటటువంటి ప్రయత్నం ఒకటి జరుగుతుందని చెప్పేసి కొన్ని స్టేట్ గవర్నమెంట్స్ తమ యొక్క కన్సర్న్స్ని ఎక్స్ప్రెస్ చేయడం జరిగింది. సో రిమైనింగ్ అన్ని కూడా నేను మీకు నోట్స్ ఇస్తున్నాను స్టూడెంట్స్. నెక్స్ట్ వరల్డ్ బ్యాంక్ అప్రూవ్డ్ $120 million ప్రాజెక్ట్ టు ఇంప్రూవ్ ద కనెక్టివిటీ ఇన్ మేఘాలయలో కనెక్టివిటీని ఇంప్రూవ్ చేయడానికి సో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, సో ఎవరు స్టూడెంట్స్? గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అండ్ గవర్నమెంట్ ఆఫ్ మేఘాలయ అండ్ వరల్డ్ బ్యాంక్ వీళ్ళు ముగ్గురు కూడా ఆల్మోస్ట్ ఆల్ $120 million ఒక డీల్ సైన్ చేసుకోవడం జరిగింది. ఎందుకు? మేఘాలయలో ట్రాన్స్పోర్టేషన్ ఇంప్రూవ్ చేసుకోవడానికి. దీనివల్ల ఏమవుతుంది? దీనివల్ల ఆల్మోస్ట్ ఆల్ ఒక 300 kilometers కనెక్టివిటీ, రోడ్ కనెక్టివిటీ అంత ఏరియాలో ఇంప్రూవ్ అయ్యే అవకాశం ఉంటుంది. దాంతోపాటు సో కాస్ట్ ఇందులో ఎక్కువగా ఆల్రెడీ రెడీమేడ్గా ఉన్నటువంటి ప్రీ క్యాస్ట్ అంటారు అన్నమాట. అంటే ఇప్పుడు రెడీమేడ్ వాల్స్, గోడలు ఉంటున్నాయి కదా, అలా కొన్ని రెడీమేడ్ ఉపయోగించడం వల్ల ఇది తొందరగానే ఈ కన్స్ట్రక్షన్ కూడా అయిపోయే ఛాన్స్ ఉంటుంది. మరి ఈ ప్రాజెక్ట్ వల్ల ఆల్మోస్ట్ ఆల్ మేఘాలయలో 5362 హ్యాబిటేషన్స్ అంటే నివాస ప్రాంతాలకి కనెక్టివిటీ పెరిగే అవకాశం ఉంటుంది. దాంతోపాటు ఈ యొక్క ప్రాజెక్ట్ ఏదైతే ఉందో అది ఆల్రెడీ మేఘాలయ గవర్నమెంట్ తీసుకుంటున్నటువంటి సో ఇనిషియేటివ్ ఏదైతే ఉందో రీస్టార్ట్ మేఘాలయ మిషన్ అనేటటువంటి ఏదైతే ప్రాజెక్ట్ ఉందో ఆ ప్రాజెక్ట్కి కూడా ఇది ఏదైతే ఈ వరల్డ్ బ్యాంక్ లోన్ అనేది హెల్ప్ అయ్యే అవకాశం ఉందని కూడా ఎక్స్పర్ట్ యొక్క ఒపీనియన్. మరి యొక్క లోన్ డ్యూరేషన్ ఎంత అంటే మెచ్యూరిటీ సో 14 years స్టూడెంట్స్. దాని తర్వాత ఒక 6 years వరకు గ్రేస్ పీరియడ్ కూడా ఉంది ఈ లోన్ గురించి. మరి దీనికి సంబంధించిన నోట్ చూసినట్టయితే కనుక ఈ ప్రాజెక్ట్ పేరేంటి? మేఘాలయ ఇంటిగ్రేటెడ్ ట్రాన్స్పోర్ట్ ప్రాజెక్ట్. వర్త్ ఎంత? $120 million. ఎంత ఏరియా? 300 kilometers ఏరియా. దీనివల్ల బెనిఫిట్ అయ్యేటటువంటి హ్యాబిటేషన్స్ ఎన్ని? 5362 హ్యాబిటేషన్స్ దీనివల్ల బెనిఫిట్ అయ్యేటటువంటి అవకాశం ఉంది.
దాంతోపాటు దీనికి ఎవరు లోన్ ఇచ్చారు? వరల్డ్ బ్యాంక్కి సంబంధించినటువంటి ఇంటర్నేషనల్ బ్యాంక్ ఫర్ రీకన్స్ట్రక్షన్ అండ్ డెవలప్మెంట్ IBRD వాళ్ళు లోన్ మెచ్యూరిటీ 14 years అండ్ గ్రేస్ పీరియడ్ 6 years. ఇది స్టూడెంట్స్ ఓవరాల్గా. నెక్స్ట్, విల్లో వార్బ్లర్ సైటెడ్ ఫర్ ద ఫస్ట్ టైం ఇన్ కంట్రీ. ఇది ఒక రకమైనటువంటి స్మాల్ బర్డ్ అని చెప్పొచ్చు. నేను దాని యొక్క ఫోటో ఇక్కడ ఇంక్లూడ్ చేయడం మర్చిపోయిన స్టూడెంట్స్, సారీ ఫర్ దట్. సో రీసెంట్గా విల్లో వార్బ్లర్ అనేది ఫస్ట్ టైం ఈ యొక్క కేరళలోని వెల్లయాని పుంచక్కరి అనేటువంటి ప్యాడీ ఫీల్డ్స్లో దీన్ని ఐడెంటిఫై చేయడం జరిగింది. ఈ ప్యాడీ ఫీల్డ్స్ అనేది బర్డ్స్కి సంబంధించినటువంటి ఒక హాట్స్పాట్ అనమాట. అంటే ఇక్కడ ఆల్మోస్ట్ ఆల్ 213 స్పీసీస్ ఆఫ్ బర్డ్స్ ఇవి ఇక్కడ మనకి కనిపిస్తుంటాయి. కొన్నేమో అక్కడ ఉండేటటువంటి బర్డ్స్, ఇంకొన్నేమో మైగ్రేట్ ఉండేటువంటి బర్డ్స్. మరి మనం ఏదైతే కనుక విల్లో వార్బ్లర్ అనేటువంటి బర్డ్ డిస్కస్ చేస్తున్నామో దీని యొక్క సైంటిఫిక్ నేమ్ ఫైలోస్కోపస్ ట్రోకిలస్. హ్యాబిటేట్ జనరల్గా ఇది నార్దర్న్ అండ్ టెంపరేట్ యూరప్, అలానే పేలియార్కిటిక్ రీజియన్లో ఉంటుంది. పేలియార్కిటిక్ రీజియన్ అంటే ఏంటంటే బేసికల్లీ ఇక హిమాలయాస్కి నార్త్ ఉండేటటువంటి రీజియన్, అలానే వెస్ట్రన్ ఏషియా అండ్ ఈస్ట్ ఏషియా అండ్ నార్త్ ఆఫ్ సహారా ఈ ఏరియాని మొత్తం కూడా పేలియార్కిటిక్ ఎకోజోన్ అంటారు అనమాట. జనరల్గా ఎర్త్ని మొత్తం 8 ఎకోజోన్గా డివైడ్ చేస్తే కనుక పేలియార్కిటిక్ ఎకోజోన్లో ఎక్కువగా ఈ బర్డ్ ఉంటుంది. ఈ బర్డ్ అనేది మనకి ఎక్స్పర్ట్ చెప్పేది ఏంటంటే సబ్ సహారన్ ఆఫ్రికా నుండి ఎర్లీ వింటర్లో ఈ బర్డ్ మైగ్రేషన్ ఉంటుందని చెప్పేసి ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. మరి దీని యొక్క ఫీచర్స్ ఏంటంటే ఇది వన్ ఆఫ్ ద లాంగెస్ట్ మైగ్రేటింగ్ స్మాల్ బర్డ్స్ కేటగిరీలో లాంగెస్ట్ మైగ్రేషన్ ఇదని చెప్పొచ్చు. దాంతోపాటు సో ఇట్స్ వెరీ స్మాల్ బర్డ్, అందువల్ల దీన్ని ఐడెంటిఫై చేయడం కూడా చాలా కష్టం. దీనికి ఉన్నటువంటి థ్రెట్స్ ఏంటంటే ఈ యొక్క వింటర్ టైంలో కొన్ని ఏరియాలో డ్రాట్ కండిషన్ ఉండడం వల్ల దీని పాపులేషన్కి థ్రెట్ ఉండే అవకాశం ఉంది. IUCN లిస్టులో దీని యొక్క కేటగిరీ ఏంటంటే లీస్ట్ కన్సర్న్. IUCN లిస్టులో దీని యొక్క కేటగిరీ లీస్ట్ కన్సర్న్, అంటే పెద్ద బాధపడాల్సిన పని లేదని. నెక్స్ట్, వరల్డ్ చిల్డ్రన్స్ డే. మనం ఎవ్రీ ఇయర్ 20th November మనం వరల్డ్ చిల్డ్రన్స్ డేగా అబ్జర్వ్ చేస్తున్నాం. మరి ఈ యొక్క 20th November వరల్డ్ చిల్డ్రన్స్ డేగా అబ్జర్వ్ చేసింది ఏ ఆర్గనైజేషన్ వల్ల? యూనిసెఫ్ వాళ్ళు దీన్ని అబ్జర్వ్ చేస్తున్నారు. ఫర్ ద ఫస్ట్ టైం వరల్డ్ చిల్డ్రన్ డేని అబ్జర్వ్ చేసింది ఎప్పుడంటే 1954 నుంచి మనం వరల్డ్ చిల్డ్రన్ డేని అబ్జర్వ్ చేస్తున్నాం. ఈ డే ఎందుకంటే 1959 రోజు ఇదే డే November 20th రోజు UN జనరల్ అసెంబ్లీ ఏం చేసిందంటే డిక్లరేషన్ ఆఫ్ ద రైట్స్ ఆఫ్ చిల్డ్రన్, అంటే ప్రపంచవ్యాప్తంగా చిన్నపిల్లల హక్కులు కాపాడడం కోసం అని చెప్పేసి UNO ఒక డిక్లరేషన్ సైన్ చేసింది 20th November. కాబట్టి మనం ఆ రోజున జనరల్గా ఇంటర్నేషనల్ చిల్డ్రన్ డేగా ఫాలో అవుతున్నాం. సో దాంతోపాటు సేమ్ డే రోజు మనం కన్వెన్షన్ ఆన్ ద రైట్స్ ఆఫ్ చైల్డ్ 1989 November 20th రోజు 1989 November 20th రోజు కూడా ఈ యొక్క కన్వెన్షన్ ఆన్ ద రైట్స్ ఆఫ్ చైల్డ్ అనే దాన్ని కూడా సో UN జనరల్ అసెంబ్లీ ఒక రిజల్యూషన్ తీసుకోవడం జరిగింది. వీటి వల్ల మనకి 20th November అనేది చాలా సిగ్నిఫికెంట్ డే ఫర్ ద చైల్డ్ రైట్స్. ఇది స్టూడెంట్స్ ఓవరాల్గా మనం ఈరోజు వీడియోలో కవర్ చేసినటువంటి న్యూస్ ఆర్టికల్స్ అన్నీ కూడా. మరి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే కనుక లైక్ చేయండి, అలానే మీ ఫ్రెండ్స్కి ఉపయోగపడుతుంది అనుకుంటే కనుక షేర్ చేయండి. మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోవాలనుకుంటే సో సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. సీ యూ ఇన్ నెక్స్ట్ వీడియో.